आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఎల్లారెడ్డిలోని త్రిశూల్ వైన్స్ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు। ఈ నెల 12వ తేదీ రాత్రి జరిగిన ఈ దొంగతనంపై సిఐ రాజారెడ్డి ఎస్ఐ బుజ్జ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు। చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు। ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం। నేను మీ ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి మాట్లాడుతున్నాను। నా ప్రక్కన ఎల్లారెడ్డి ఎస్ఐ గారు మహేష్ ఉన్నారు। మాకు 13వ తేదీ మార్నింగ్ ఒక ఫిర్యాదు అందింది। ఫిర్యాదు సారాంశం ఏంటంటే మహేందర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి త్రిశూల్ వైన్స్లో పనిచేస్తాడు। ఆయన 12వ తేదీ రాత్రి ఆ త్రిశూల్ వైన్స్ నైట్ 10 o'clock క్లోజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది। 11వ తేదీ ప్రొద్దున వచ్చేసరికి ఆ లాక్ ఓపెన్ చేసి చూస్తే పైనుంచి ఎవరో రేకులు బెండ్ చేసి ఆ వైన్స్ లోపలికి ఎంట్రీ అయ్యేసి అక్కడ కౌంటర్ని బ్రేక్ చేసి కౌంటర్లో ఉన్నటువంటి క్యాష్ దొంగిలించినట్టు ఆయన మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది। ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ గారు ఆ క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా విత్ క్లూస్ టీమ్ సహాయంతో సేకరించి దాని తర్వాత అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి వైన్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరా, దాని సరౌండింగ్లో ఉన్న సీసీ కెమెరా అన్నిటిని కూడా వెరిఫై చేసి పక్కగా ఉన్నటువంటి క్రైమ్ టీం సహాయంతో ఎస్ఐ గారు ఇంతకుముందు పాత నేరస్తులైనటువంటి జంగం నర్సింహులుగా గుర్తించి వెంటనే ఆయన ఎక్కడ ఉంటాడు అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇమీడియట్ దొంగతనం జరిగినటువంటి వితిన్ 36 గంటల్లో నేరస్తుని పట్టుకొని పోయినటువంటి దొంగిలించిన సొమ్మును కూడా రికవర్ చేయడం జరిగింది। ఈ జంగం నరసింహులు అనే వ్యక్తి పాత నేరస్తుడు। అతని పైన ఇంతకుముందు కూడా 8 కేసెస్ ఉన్నాయి। ఇంతకుముందు టెంపుల్ అఫెన్సెస్, సెల్ ఫోన్ దుకాణాలలో సెల్ ఫోన్ దొంగతనాలు, అదేవిధంగా వైన్స్ దొంగతనాలు ఇంతకుముందు ప్రీవియస్గా ఆయన కేసెస్ కూడా ఉన్నాయి। ఇంతకుముందు లాస్ట్ 3 months బ్యాకే ఆయన జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది। అయినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేకుండా కంటిన్యూగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు। మరి దొంగతనం చేయడానికి మీరు ఏ అంశాలను ట్రేస్ చేయడానికి ఏ అంశాలను తీసుకున్నారు సార్? ప్రామాణికంగా మాకు ముఖ్యంగా సీసీ కెమెరా అనేది ఇన్వెస్టిగేషన్లో మాకు బాగా యూజ్ అయింది। ఎస్ఐ గారు వాళ్ళ టీం మొత్తాన్ని కలిసి చాలా ఎఫెక్టివ్ని ఛేదించడం జరిగింది। ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ వారికి సహాయపడతారని, నేరాలని నిరోధించడంలో, అరికట్టడంలో, అదే విధంగా నేరాలను ట్రేస్ చేయడంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలుపుతున్నాము। సార్ ఇప్పటికే మన ఎల్లారెడ్డికి మంచి పేరు ఉంది, గుడ్ విల్ ఉంది సార్। ఏంటంటే ఏదైనా మొబైల్ పోయినా కంప్లైంట్ ఇచ్చినా, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఒక వారం రోజుల్లో ఫోన్ దొరుకుతుంది అనే ఒక నేపథ్యం మాకు మంచి పేరు ఉంది సార్। ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటారు సార్ ఇట్లా ట్రేస్ అయిపోయిందంటే? వాస్తవంగా మొబైల్స్ అనేది పోతున్నాయి చాలానే, కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి సిఐఆర్ పోర్టల్లో అన్ని డీటెయిల్స్ మనం దాంట్లో లాగిన్ కావడం వల్ల ముఖ్యంగా మన ఎస్పీ సార్ రాజేష్ చంద్ర ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ మొబైల్స్ గురించి ఒక సపరేట్ ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటి వరకు ఆ టీం ఓవరాల్గా 1590 మొబైల్స్ పోయినటువంటి మొబైల్స్ అన్నీ కూడా రికవర్ చేసి బాధితులకు అందిస్తుంది। ఆ టీం ఎఫెక్టివ్నెస్ మనకు చాలా ఉపయోగపడుతుంది। పోయిన మొబైల్స్ అన్నీ కూడా బాధితులకు అందేటట్లు చేయడంలో ఎస్పీ సారు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు।